నాతో పాటు మీ బైబిల్ గ్రంథంలోని అందరికీ సుపరిచయమైనటువంటి వచనం యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం మనందరికీ కంటత కూడా వచ్చు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుడు మానవులను తయారు చేశాడు. తన స్వారూప్యంలో వారిని ఆయన సృష్టించాడు. అటువంటి మానవుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. ఆ పాపం వల్ల మానవ జీవితంలో శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. భౌతికంగా జీవితము శాపగ్రస్తం అవడం మాత్రమే కాదు, ఆత్మీయంగా పతనమైపోయాడు. ఆత్మీయంగా మరణించిన స్థితిలోనికి వచ్చాడు మానవుడు. అంతేకాదు, దానికి తగిన శిక్షను సంపాదించుకున్నాడు. అది నిత్యము మండే అగ్నిగుండం. ప్రియులారా, ఎన్నో సందర్భాల్లో నరకం గురించి ఎవరైనా చెప్పినప్పుడు మనకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు. కొన్ని విషయాలను బట్టి మనం నరకాన్ని అర్థం చేసుకోవచ్చు. అక్కడ అగ్ని ఆరదు అంటే మానవుడు యుగయుగాలు కాలుతూనే ఉండాలి. చావొస్తే బాగుండు కానీ మనిషి చనిపోడు. యుగయుగాలు కాలుతూనే ఉండాలి. చీకటిలో పళ్ళు కొరకడము, అరుపులు, కేకలు, భయంకరమైనటువంటి స్థితి. నరకాన్ని ఎట్లా వర్ణించవచ్చో తెలుసా? ఒక మాటలో, నరకము దేవుడు లేని చోటు. ప్రియులారా, వేర్ దెర్ ఈజ్ నో గాడ్, ఇట్ ఈస్ లిటరలీ హెల్. మానవుడు పాపం వలన నిత్యము మండే అగ్నిగుండాన్ని సంపాదించుకున్నాడు. దేవుడు న్యాయాధిపతి, ఇంకొక వైపు ప్రేమ గలవాడు. దేవుడు ఎంత న్యాయాధిపతి అంటే, ఆయన పాపానికి శిక్ష విధించాడు అంటే అది ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే, జరిగించాల్సిందే. లేకపోతే ఆయన అన్యాయస్తుడు అయిపోతాడు. ఇప్పుడు దేవుడు న్యాయవంతుడు కనుక పాపం చేసిన ప్రతి మనిషిని ఖచ్చితంగా శిక్షించాలి. కానీ ఇంకొక వైపు దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. పాపానికి పోవడానికి ఒక సూత్రం ఉంది. ఏంటిదంటే, రక్తము చిందింపబడకుండా పాపానికి క్షమాపణ లేదు. మానవాళి రక్తమంతా పాపపూరితమైనదే. అందరం పాపం చేశాము. దేవుడు అనుగ్రహించి మహిమ నుండి తొలగిపోయినటువంటి వారం. ఎవరు పరిశుద్ధులు లేరు. ఒకవేళ మన రక్తము చిందించబడినా అది మన పాపాన్ని తీసివేయలేదు. పాపం చేసిన మనుషులందరి కొరకు పాపం లేని మనిషి చనిపోవాలి. ఆయన పరిశుద్ధమైన రక్తము చిందించబడాలి. ప్రియులారా, దేవుడు ఒకవైపు న్యాయవంతుడు, రెండవది ఇంకొక వైపు ప్రేమ గలవాడు, కృప కలిగినటువంటి వాడు. ఆయన ప్రేమలో ఏం చేశాడు తెలుసా? మానవులను విడిచిపెట్టి శిక్షించవచ్చు. ఆయన సొదొమ గొమొర్రెలను శిక్షించలేదా? నోవాహు సమయంలో ప్రళయము ద్వారా సమస్తంని నాశనం చేయలేదా? ఈరోజు కూడా మానవులని శిక్షించగలడు. కానీ సమస్త మానవాల్ని రక్షించడానికి ఆయన పరలోకమును విడిచిపెట్టి భూలోకంలో జన్మించినాడు. హల్లెలూయా. సమస్త మానవాల్ని ప్రేమించి సిలువలో తన అమూల్యమైన రక్తాన్ని ఆయన చిందించినాడు. యోహాను సువార్త 3:16 చూసినప్పుడు ప్రియులారా, అదే యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఇంకా చక్కగా ఆ ప్రేమను అర్థం చేసుకోగలం. చదువుతారా?
యోహాను భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. ఎవరి నిమిత్తము? మన నిమిత్తము. ఎవరి ప్రాణము? తన ప్రాణము పెట్టెను. గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా. ప్రియులారా, గాడ్ ప్రూవ్డ్ హిస్ లవ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. ప్రేమిస్తున్నాను, దేవుడు లోకాన్ని ప్రేమించాడని మాటలతోనే కాదు, ఆయన క్రియారూపకంగా తన ప్రేమను రుజువుపరిచాడు. ఎక్కడో తెలుసా? తన ప్రాణమును మన కొరకు పెట్టుట చేత ఆ ప్రేమ ఎట్టిదో మనకిప్పుడు అర్థమైంది. ఈరోజు ఇంతవరకు చక్కగా ఆరాధించినాం, స్తుతించినాం, దేవునికి మహిమపరిచినాం. ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని రక్షించినాడు, దేవుడు మనతో ఉన్నాడు ఇమ్మానుయేలుగా, దేవుడు ఒక రోజున రాబోతున్నాడు, మనం ఆయనతో పాటు ఉండబోతున్నాం. ఎంత ధన్యులమయ్యామని ప్రభువుని స్తుతించి కొనియాడాం. కానీ ధన్యత ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? పాపులైనటువంటి మనల్ని ప్రభువు ప్రేమించి తన ప్రాణమును మన కొరకు పెట్టి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రియులారా, ఒక్కగానొక్క కుమారుణ్ణి ఆయన ఈ లోకానికి పంపించాడు. ఎందుకో తెలుసా? మన కొరకు మరణించడానికి. ఈరోజు క్రీస్తులో ఉన్నటువంటి ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నాము కదా. ఈ ఆనందము మనకు ఉచితంగా వచ్చింది ప్రియులారా. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్. రక్షణ మనకు ఉచితంగా ఇవ్వబడినటువంటిది. కానీ దాని కొరకు యేసయ్య వెల చెల్లించాడు. ఆయన వెల చెల్లించాడు. హీ గేవ్ హిజ్ లైఫ్. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. తన అమూల్యమైన రక్తం చిందించబడింది. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు, తన ప్రేమను వ్యక్తపరిచాడు. ప్రియులారా, తప్పు చేసింది మనం, శిక్ష అనుభవించింది ఆయన. ఒకసారి టీసీ గారు తన పని ఏంటిదంటే, ట్రైన్లో ఎవరైనా టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఆ వ్యక్తికి పట్టుకొని జైల్లో వేయాలి. ఈ టీసీ చాలా మంచివాడు, తన ఉద్యోగాన్ని న్యాయంగా చక్కగా చేస్తాడు. ఒక రోజున ఒక బలహీనుడైనటువంటి యవనస్తుడు టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కాడు. తనకి తెలుసు పట్టుకుంటే జైలు ఉంటుందని, తనకి తెలుసు అది ప్రమాదమని, అయినా గవర్నమెంట్ని ధిక్కరించి ఎదిరించి ఆయన ట్రైన్లో కూర్చున్నాడు. తన దగ్గర డబ్బులు లేవు, దరిద్రమైన స్థితి, ప్రయాణం చేయాలి కనుక టికెట్ లేకుండానే ఎక్కి కూర్చున్నాడు. ఆ టీసీ గారు వస్తూ కరెక్ట్గా ఆ బలహీనుడైన దరిద్రుడైన ఆ యవనస్తుడి మీద కన్నుబడింది. ఖచ్చితంగా అర్థమైంది ఈ వ్యక్తి దగ్గర టికెట్ లేదని. వెళ్ళాడు. బాబు టికెట్ చూపించు అన్నాడు. ఆ వ్యక్తి యవనస్తుడు వణకడం మొదలుపెట్టాడు. సార్ టికెట్ లేదు సార్ అన్నాడు. టికెట్ లేకుండా ఎక్కొద్దని తెలియదా? తెలుసు సార్. మరి ఎందుకు ఎక్కావు? నా దగ్గర డబ్బు లేదు, నేను అనారోగ్యంతో ఉన్నాను, నా ప్రయాణం ఇటువైపు అని కాళ్ళ మీద పడడం మొదలుపెట్టాడు. చేతులు జోడించాడు. ఇప్పుడు ఆ టీసీ గారు ఒకవేళ సరేలే అని విడిచిపెట్టేస్తే అన్యాయం చేస్తున్నాడు తను నమ్ముకున్న ఉద్యోగానికి. ఖచ్చితంగా ఆయన న్యాయం తీర్చాలి. అలా అని చెప్పి పర్వాలేదు వెళ్ళిపో అంటే అది అన్యాయమే. ఎందుకంటే నువ్వు గవర్నమెంట్కి విరుద్ధంగా పనిచేస్తున్నావు. ఒకవేళ ఆయన తీసుకెళ్ళి చెరసాలలో వేస్తే ఈయన ఇంకొక వైపు న్యాయవంతుడు మాత్రమే కాదు, ప్రేమ గలవాడు. ఈజ్ ఎ వెరీ లవింగ్ మ్యాన్. దీనస్థితి, హీనస్థితి, కొనలేని స్థితి, అనారోగ్య స్థితి తీసుకెళ్ళి చెరసాలలో వేస్తే న్యాయమైనప్పటికీ దాంట్లో ప్రేమ కనబడదు. ఒకవేళ ఆయన
వదిలేస్తే అది తప్పు, పట్టుకొని చెరసాలలో వేస్తే తను ప్రేమ గలవాడు. ఈ రెండిటి మధ్యలో ఆయన ఏం ఆలోచించాడో తెలుసా? ఆ వ్యక్తిని వదిలేసినా సమస్యే, అన్యాయం చేసినవాడు. తీసుకెళ్ళి చెరసాలలో వేస్తే ప్రేమ లేనివాడుగా అయిపోతాడు. ఇప్పుడు ఆ టీసీ ఏం చేశాడో తెలుసా? ఆ పిల్లవాడి ఏదైతే ఫైన్ చెల్లించాలో తినే చెల్లించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈయననే చెల్లించాడు. రెండు జరిగాయి. బాబు, నీ పక్షంన నేను వెల చెల్లిస్తున్నాను, పెనాల్టీ కడుతున్నాను అని తనే పెనాల్టీ గవర్నమెంట్కి కట్టి ఆ రిసీట్ ఆ యవనస్తుని జేబులో పెట్టాడు. ఇప్పుడు నువ్వు గమ్యస్థానానికి చక్కగా చేరుకో, కానీ ఒకటి, ఇంకొకసారి టికెట్ లేకుండా ప్రయాణం చేయకు. ఇప్పుడు రెండు విషయాలు జరిగినాయి ప్రియులారా. రెండు వైపులా ఆయన న్యాయంగా ప్రవర్తించినాడు. ఒకటి, తన ఉద్యోగరీత్యా న్యాయం తీర్చాడు, ఎందుకంటే డబ్బు చెల్లించాలి కనుక తన పక్షంన తినే పెనాల్టీ చెల్లించాడు. రెండవది, ఆయన ప్రేమ గలవాడు కనుక ఆ వ్యక్తి చెరసాలలో జైల్లో పడకుండా ఆ వ్యక్తిని తప్పించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదే జరిగింది ప్రియులారా. దేవుడు మనల్ని శిక్షించకపోయి ఉంటే అన్యాయస్తుడైపోతాడు, శిక్షిస్తే కఠినుడైపోతాడు, ప్రేమ లేనివాడైతాడు. యు నో వాట్ గాడ్ డిడ్? మనల్ని రక్షించడానికి ఆయనైతే టికెట్టు లేకపోతే జైల్లో ఉంటుండే. కానీ మనము పాపము చేశాము, ఆయనకు వ్యతిరేకంగానే చేయలేపాం. మనం ఉండాల్సింది ఎక్కడో తెలుసా? నిత్యము మండే అగ్నిగుండములో నిరంతరము కాలుతూ ఉండాలి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు కాలుతూ ఉండాలి ప్రియులారా. అక్కడ నుండి తప్పించడానికి దేవాది దేవుడు తన మహిమను, తన గొప్పతనాన్ని విడిచి ఈ లోకంలో జన్మించి మనకు బదులుగా తన పరిశుద్ధమైన రక్తంను ఆయన సిలువలో చిందించినాడు. హల్లెలూయా. ఇప్పుడు కేవలం ఆ రిసిట్ తీసుకొని ఎట్లాగైతే ఇంకొకరు ముందుకు వెళ్ళిన తర్వాత వేరే టీసీ ఎక్కుతాడు, అప్పుడు ఈ వ్యక్తి భయపడాల్సిన అవసరం లేదు. ఆ రిసిట్ చూపిస్తే చాలు, ఆల్రెడీ పెనాల్టీ, ఆల్రెడీ దానికి వెల చెల్లించబడింది. ప్రియులారా, ఈరోజు మనం ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నామో తెలుసా? పరలోకానికి వెళుతున్నటువంటి గొప్ప ఆనందము, విశ్వాసము, నిరీక్షణ, ఆ కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా ప్రియులారా? జీసస్ డైడ్ ఫర్ మీ. యేసు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, యేసే నా కొరకు రక్తము చిందించాడు. నాకు తెలుసు, నీకు తెలుసు, ఒక రోజున మనం నిరంతరము నిత్యత్వములో ప్రభుతో ఉండబోతున్నాం. హల్లెలూయా. 3 విషయాలు కొరింథీయులకు రాస్తూ అక్కడ అంటాడు, we should remember the past, what God has done. మనం దేవుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో జరిగించిన దానిని జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది, ప్రస్తుతము జ్ఞాపకం చేసుకోవాలి. నా జీవితాన్ని, నీ జీవితాన్ని, మన జీవితాలను పరీక్ష చేసుకోవాలి. మూడోది, భవిష్యత్తును జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పాత్రలో చేయి వేయక ఎంతోమంది చూడండి ప్రియులారా, ఇంకా నశించిపోతున్న వారు ఉన్నారు, నిత్య నాశనానికి జోగి ఉన్నవారు ఉన్నారు. దీంట్లో చేయి వేస్తున్నప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలా, దీనిని చేయనప్పుడల్లా ఆయనను జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, దీనిని పాత్రలో చేయి వేస్తున్నప్పుడల్లా ఆయన మరణమును ప్రచురపరచుదము ప్రియులారా, ప్రచురపరచాలి. ఈ ప్రేమను పొందుకున్నటువంటి మనం ఇతరులకు ఆ ప్రేమను చెప్పగలగాలి. ప్రియులారా, యేసయ్య తన ప్రాణము పెట్టడము ద్వారా తన ప్రేమ ఏంటిదో మనకు కనపరిచినాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.